హాయ్ గాయ్స్, దిస్ ఇస్ నవీన్ కుమార్. సో ఈరోజు వచ్చేసే వరకు మనం ఈ ప్లాన్ ఉంది కదా, 34.5 ఇంటూ 49.11. సో మనకు వచ్చేసి ఓవరాల్ 1694 ఎస్ఎఫ్టీ వస్తుందండి. ఇది 188.2 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. సో మనకు వచ్చేసి ఈ ప్లాన్ వచ్చేసి మనము 1040.3 స్క్వేర్ ఫీటు కార్పెట్ ఏరియా వస్తుంది, బిల్డప్ కార్పెట్ ఏరియా. దీంట్లో మనకి పార్కింగ్ అండ్ కోర్ట్యార్డ్ వస్తుంది. కోర్ట్యార్డ్ ప్లస్ మనకి ముందు ఒక ర్యాంప్ కోసం కొంచెం స్పేస్ ఉంది అండ్ పోర్టికో వస్తుంది. చూసుకోవచ్చు, మనము మెయిన్ గేట్ నుండి ఎంటర్ అవ్వగానే పోర్టికో ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మన నార్త్లో మెయిన్ డోర్ ఉంటుంది అండ్ ఈస్ట్లో కూడా ఉంటుంది ఒక డోరు. సో నేను ఆ డోర్ పెట్టడం మర్చిపోయాను. సో ఎంటర్ కాగానే ఇది లివింగ్ ఏరియా అనమాట. లివింగ్ ఏరియా తర్వాత ఇక్కడ పూజా స్పేస్ కోసం మనము 4 feet సంథింగ్ వదిలాము. అండ్ ఇక్కడ వచ్చేసి కిచెన్ వచ్చేసి 16 feet 7 inches ఇంటూ 15 feet 6.5 అంటే నియర్లీ ఈక్వల్ టు 16 feet ఉంటుంది. సో దానికి మళ్ళీ బయటికి కొంచెం బాల్కనీ ఎక్స్టెన్షన్ ఉంటుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 11.4 ఇంటూ 13 feet, దానికి డ్రెస్సింగ్ రూమ్ అండ్ అటాచ్డ్ టాయిలెట్. దీని మీదకి వెళ్ళి ఇక పైకి వెళ్తే మనకి ఫస్ట్ ఫ్లోర్ వస్తుంది. సో మనము ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసే వరకు ఇది ఒక ఆప్షన్ 1 అనమాట. దీన్ని పైకి వచ్చినాము. పైకి వచ్చేస్తే ఇది ఒక హాలు. ఈ హాల్ వచ్చేసి ఇలా వచ్చేస్తాము. ఇక్కడ నుండి ఇదంతా మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించింది అనమాట. మాస్టర్ బెడ్రూమ్కి ఎంటర్ కాగానే క్లాజెట్ ఉంటుంది, వాకింగ్ క్లాజెట్ ఉంటుంది, టాయిలెట్ ఉంటుంది అనమాట. 12 feet 6 inches టాయిలెట్ ఉంటుంది లోపల. సో మనకి టాయిలెట్ అనేది ఇంత ఉంటుంది అనమాట. 13 feet లాగా అనుకోండి, దగ్గర నియర్లీ ఈక్వల్ 13 feet ఉంటుంది. టాయిలెట్ లోపల 13/5 ఉంటుంది. సో మాస్టర్ బెడ్రూమ్ 12.5.5 ఇంటూ 15 feet 6.5 ఉంటుంది. అంటే 12 feet 6 inches ఇంటూ 15 feet 7 inches ఉంటుంది. సో చిన్నగా ఒక హాల్ వస్తుంది. ఇక్కడ ఏమో ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చి దీనికి అటాచ్డ్ టాయిలెట్ డ్రెస్సింగ్ ఇవన్నీ వచ్చింది. దీనికి 6/6.5 ఒక బాల్కనీ వస్తుంది అనమాట. మీకు కనపడుతుంది, మీకు లెఫ్ట్ సైడ్లో 6/6.5 బాల్కనీ ఉంటుంది. సో ఇది ఒక ఆప్షను. సో నెక్స్ట్ ప్లాన్కి వచ్చేసే వరకు ఇదే ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్దే ఇంకొక ఆప్షన్ ఇచ్చడం జరిగిందనమాట బిల్డర్ కొంచెం అడిగితే. సో దాని ప్రకారం మనం చూస్తే ఇక్కడ 3 BHK ప్లాన్ చేసాము. సో ఏంటంటే ఇలా పైకి వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్కి ఎంట్రన్స్ అనమాట. పైకి రాగానే ఆ మూలకే ఉంటుంది ఎంట్రన్స్. నేను అక్కడ డోర్ పెట్టడం మర్చిపోయాను. సో అక్కడ డోర్ వస్తుంది. సో అక్కడ డోర్ వచ్చేసిన తర్వాత లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఈ కార్నర్కు ఉన్నది దీనికి అటాచ్డ్ టాయిలెట్ అనమాట. 6/5. ఓకే, ఇది దీనికి అటాచ్డ్ టాయిలెట్ అనమాట. ఇక్కడ ఏదైతే కాస్త చూపించామో అది. సో దీనికి అటాచ్డ్ టాయిలెట్, ఇది కామన్ టాయిలెట్. ఇక్కడ దీని పక్కన ఏదైతే ఉందో చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ తర్వాత మనకి గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది. గెస్ట్ బెడ్రూమ్కి మనకి ఏంటంటే బాల్కనీ ఉంటుందన్నమాట. సో దీనికి చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదే అండి. థ్యాంక్ యూ అండి. బై వాచ్.